ఒక ఊరిలో రంగయ్య అనే వ్యక్తికి చాలా కోళ్ళు ఉన్నాయి. వాటిల్లో ప్రత్యేకించి ఒక కోడి అంటే అతనికి బాగా ఇష్టం. ఆ కోడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఆ కోడిని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడన్న విషయం ఆ ఊరిలో అందరికీ తెలుసు. ఆ కోడిని ఎవరైనా ఏమైనా అన్నా కానీ, దాన్ని ఏదైనా హాని చేయడానికి ప్రయత్నించినా కానీ అస్సలు ఊరుకోడు. ఆ కోడికి పుష్టిగా ఆహారం పెట్టి బాగా పెంచుతున్నాడు. మిగిలిన వాటిని కూడా అమ్మేసి ఈ ఒక్క కోడినే ఉంచుకొని చాలా బాగా చూసుకుంటూ ఉన్నాడు రంగయ్య ఆ కోడిని. ఆ కోడి కూడా రంగయ్య మీద చాలా అభిమానంగా ఉంటుంది. ఒకసారి అటుగా వెళుతున్న ఒక నక్క దూరం నుంచి ఆ కోడిని చూసింది. కోడిని చూడగానే, ఆహా, ఏమి ఈ కోడి ఎంత బలంగా ఉంది అని అనుకుంది. దానిని చూసిన వెంటనే ఆ నక్కకు నోట్లో నుంచి నీళ్లూరాయి. ఆహా, ఈ కోడిని ఎలాగైనా నేను ఆహారంగా తినేయాల్సింది. కానీ రంగయ్య చాలా ప్రమాదకరం. దాని కోడిని ఏమైనా చేస్తారు అని తెలిస్తే ఎలాగైనా మమ్మల్ని ఉండనివ్వడు. అందుకని దూరం నుంచే ఆ కోడిని ఆ నక్క పలకరించింది. ఏమిటి, నన్ను దూరం నుంచి పలకరిస్తున్నావు? నువ్వే దగ్గరికి రా అని అన్నది ఈ తెక్కల కోడి. ఇక దగ్గరకు రానే వచ్చింది ఆ నక్క. వచ్చిన తర్వాత కోడి పుంజును చూసి, ఆహా, నీ తలపైన ఎర్రగా అసలు ఎంత బాగుంది. ఏ రాజుకైనా కిరీటం పెడితేనే అందం వస్తుంది, కానీ నీకు మాత్రం ఆ దేవుడు ఏ కిరీటం పెట్టకుండానే సహజంగా నీకు కిరీటం లాంటి అందంగా ఉంది. నీకు ఆ పైన అసలు ఎంత ముద్దుగా ఉన్నావు అని అంటూ దాని పొగడ్తల్లో ముంచేసింది. మర్నాడు మళ్ళీ వచ్చి, నీ తలపైన ఉన్న ఆ జుట్టే కాదు, నీ కంఠం కూడా ఎంతో బాగుంది. నీ గొంతు వింటుంటేనే నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. నీ గొంతు వినే కదా ఈ ఊర్లో జనం అంతా లెగుస్తుంది అంటూ ఆ కోడిని చాలా పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంది ఆ నక్క. కోడి చాలా సంతోషపడిపోతుంది నక్క మాటలకు. ఇక మర్నాడు మళ్ళా వచ్చింది ఆ నక్క. వచ్చాక ఇక కోడి తన టాలెంట్లన్నీ చూపించాలి అనుకుంది. నాకు అలా డ్యాన్స్ చేయటం వచ్చు, ఇలా గిటార్ వాయించటం వచ్చు, నాకు చాలా చాలా విద్యలు వచ్చు అంటూ ఆ నక్క ముందు గొప్పలు చెప్పుకుంది ఆ కోడి. ఇక ఆ నక్క, దొరికింది నాకు ఛాన్సు, కోడి పడిపోయింది నా బుట్టలో అనుకుంటూ, అవునవును, నువ్వు చాలా గ్రేట్, నీకంటే గొప్పవాళ్ళు ఈ ఊరిలో ఎవ్వరూ లేరు అంటూ దాన్ని ఇంకా ఇంకా పొగడ్తల్లో ముంచేసింది ఆ నక్క. ఒకరోజు వచ్చి ఆ కోడిని ఇలా అడుగుతుంది, నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు చాలా గొప్పదానివి కూడా, నిన్ను మా ఫ్రెండ్స్కి చూపించాలి అనుకుంటున్నాను. ఇంత అందం, ఇంత టాలెంటు ఈ చిన్న ఇంటిలోనే మిగిలిపోవటం నాకు ఇష్టం లేదు. ఒక్కసారైనా మా ఫ్రెండ్స్ని నీకు పరిచయం చేయాలి. కాదు కాదు, మా ఫ్రెండ్స్కి నిన్నే పరిచయం చేయాలి అంటూ దాన్ని అడిగింది. కోడి కూడా సరే, నేను వస్తాను అని అన్నది. ఆ మాట విన్న నక్కకు చాలా సంతోషంగా అనిపించి దాని ముందు డ్యాన్సులు వేసింది. అప్పుడు ఆ కోడి అంటుంది, నువ్వు నన్ను గ్రేట్ ఫెలో లాగా చూస్తున్నావు. నేనేం అంత గ్రేట్ ఏం కాదులే, నీతో వస్తాను పద అంటూ ఆ రంగయ్య కళ్ళు కప్పి ఆ నక్క వెంట వెళ్ళింది ఆ కోడి. ఇక చాలా దూరం కబుర్లు చెప్పుకుంటూ మాటలు చెప్పుకుంటూ చాలా దూరం వచ్చేస్తారు. ఎవ్వరూ కనపడిన ప్రదేశానికి ఆ నక్క ఆ కోడిని తీసుకొని వస్తుంది. ఏమిటి, ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ ఆపావు? మీ ఫ్రెండ్స్ ఉన్నారన్నావు, ఏరి నాకు పరిచయం చేస్తానన్నావు, కాదు నన్నే వాళ్ళకు పరిచయం చేస్తానన్నావు, ఏరి అంటూ ఆ కోడి అడిగింది. నక్క నవ్వుతూ దాన్ని మింగేసింది. ఇక నక్క తెలివికి తను తానే మెచ్చుకుంది. ఆహా, చూసావా, ఎంత పుష్టిగా ఉన్న కోడినైనా కానీ నేను ఇట్టే తినేశాను అంటూ తనలో తానే గొప్పలు చెప్పుకుంది ఆ నక్క. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.